భాగంగా టీడీపీ జనసేన పార్టీలకు సీట్ల కేటాయింపు తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ విషయంలో జనసేనకు అయితే ఊహించని షాకులే తగులుతున్నాయని చెప్పుకోవాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సైతం జనసేన వదులుకుంటుందనే ప్రచారంతో ఆ పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి మహేష్ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పొత్తులో సీటును బీజేపీకి కేటాయిస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. దీనిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు పోతిన మహేష్. కాసేపట్లో తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు చాలా బీభత్సం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తున్న దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు చించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు మాట్లాడినా మనం స్పందించాం. వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం, బయట నాయకులు మాట్లాడినా స్పందించాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పొత్తులో భాగంగా ఒకవేళ విజయవాడ వెస్ట్ సీట్ ను గనక బీజేపీ కేటాయిస్తే పోతిన మహేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కొన్ని స్టేట్లకు సంబంధించి కూడా జనసేన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బీజేపీ, జనసేన రెండు పార్టీలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే కొద్దిసేపు క్రితమే రెండు జాబితాలు విడుదల చేసినప్పటికీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని ప్రకటించకపోవడంతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన పోతిన మహేష్ అయితే కొంత అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. ఆయనతో ముఖ్య నాయకులతో కూడా ఆయన సమావేశం అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సమావేశం ప్రధానమైన ఎజెండాగా కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఆయన సమావేశం ప్రకటించినట్టు తెలుస్తా ఉంది. అయితే పొత్తులో భాగంగా ఎందుకు తనకి ఇంకా సీట్ ప్రకటించలేదు అనేది కూడా అక్కడ పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే ఖచ్చితంగా తనకి పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉంది, తనకి అవకాశం కలిగిస్తారని చెప్పి ఆయన అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఎందుకు జాప్యం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా ఆయన అయితే తర్జనభర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఆత్మీయులతో, ముఖ్య నాయకులతో ఆయన అయితే సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రసన్న. రైట్, థాంక్యూ శివ.